సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లో ఇప్పటివరకు 6 బ్రేకింగ్స్ మీద ఫోకస్ చేద్దాం. వెరీ ఫస్ట్ వన్, పాకిస్తాన్ కి యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడైనా యుద్ధం రావచ్చంటూ త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది పాకిస్తాన్. భారత్ పాక్ సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ లకు పాక్ ఆర్మీ చీఫ్ మునీన్ పరిశీలించారు. అండ్ సెకండ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఛత్తీస్గఢ్ కర్యగుట్టల్లో మావోయిస్టుల కోసం 12వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. డిఫెన్స్ హెలికాప్టర్ల ద్వారా జవాన్లను తరలించారు. అవసరమైన సామాగ్రిని తరలించి అక్కడ తాత్కాలిక బేస్ క్యాంప్ ని ఏర్పాటు చేశారు. అండ్ థర్డ్ బ్రేకింగ్, నూతన చారిత్రక అధ్యాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధిని అమరావతి మెరుగుపరుస్తుంది, గొప్ప నగరంగా ఆవిర్భవిస్తుంది అని విశ్వసిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు నిబద్ధతను అభినందిస్తున్నాను అన్నారు మోదీ. కమింగ్ టు ఫోర్త్ వన్, కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనానికి 5 ఇంజనీర్స్ తో కమిటీ వేసింది ప్రభుత్వం. మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన సత్వర చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఇంజనీర్ల కమిటీ. అండ్ ఫిఫ్త్ వన్, సింహాచలం ప్రమాదంపై ఇవాళ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది కమిటీ. నిబంధనలకు విరుద్ధంగా గోడ నిర్మించినట్టు నిర్ధారించిన త్రిసభ్య కమిటీ గోడ నిర్మాణానికి అనుమతులు కూడా లేవంటోంది. అప్పన్న చందనోత్సవం రోజు గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసింది. అండ్ సిక్స్త్ అండ్ ఫైనల్ వన్, గోవా సిర్గావ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జాతర జరుగుతూ ఉండగా పరిస్థితి అదుపు తప్పి గందరగోళం ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్.